ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనం. ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమాలని షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా మంచి విషయాలతో నిత్యం మీ ముందుకు వస్తున్నాను. అలాగే యోగానంద శర్మ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు. 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, అంటే ఆదివారం నుంచి మళ్ళీ తిరిగి శనివారం వరకు జరిగేటువంటి వార ఫలాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశికి చాలా విశేషం ఏమిటి అంటే కొన్ని యోగాలు ఉన్నాయి. ఈ వారమంతా కూడా చాతుర్గ్రహ మాలికా యోగం, పంచగ్రహ మాలికా యోగం ప్రతి రాశికి ఉన్నాయి. అలాగే బుధాదిత్య యోగం అనబడేటువంటిది ఉన్నది. సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో మేషరాశిలో ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నాడు. చాలా విశేషమైనటువంటి ఫలితాలు. అలాగే ఈ వారంలో మధ్యలో 12 రాశుల వారికి గజకేసరి యోగం అనబడేటువంటిది కూడా ఏర్పడుతోంది గోచార రీత్యా. ఇందులో మేషరాశికి ధన సంబంధమైనటువంటి యోగాలు, ఆర్థిక సంబంధమైనటువంటి ఉపయోగాదులు చాలా మెండుగా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. చేంజ్ ఆఫ్ ప్లేస్మెంట్ ఆర్ చేంజ్ ఆఫ్ జాబు అనబడేటువంటి దానికి బీజం పట్టడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాగా ఉష్ణం శరీరంలో బాగా విపరీతమైనటువంటి ఉష్ణం అంటే వేడి బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటానికి సూచనలు ఉన్నాయి. కొద్దిగా జాగరూకతలు తీసుకోవటం. పైన చూస్తే ఎండలు కూడా భయానకంగా మండిపోతున్నాయి ఈ సంవత్సరం. అది ఒక కారణమవుతుంది. ఆల్రెడీ రవి ఉచ్చలో ఉన్నాడు కనుక వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక జాగరూకతలు తీసుకోవటం మంచిది ఒకటి. రెండవది రుద్రాక్ష ధారణ ఇప్పుడు చాలా అత్యంత ఆవశ్యకం. 10 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను ఒకటి మెడలో ధరించండి. ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, జీవనోపాధులకు సంబంధించబడిన విషయాలలో ఈ 10 ముఖముల రుద్రాక్ష చాలా గొప్పగా పనిచేస్తుంది. జాతక భాగంలో 10వ స్థానం వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, జీవనం, యశస్సు, కీర్తి, ప్రతిష్ట, ధనస్థానం. మనము ఏ రకమైనటువంటి జీవనం చేస్తున్నామో ఆ జీవన విధానంలో అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాల వైపు తీసుకువెళ్ళగలిగేటువంటి అవకాశాలను ఇది కలగజేస్తుంది. అలాగే విద్యార్థులైనటువంటి వ్యక్తులు స్కూల్స్ ప్రారంభం అయ్యేటువంటి సమయం ప్రారంభమవుతోంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కనుక ఎంజాయ్ చేయండి పిల్లలు. అలాగే కొంత సమయం విద్య మీద కూడా పెట్టండి. ఈ పిల్లలకి ఇప్పటి నుంచే మరకత గణపతి అని ఉంటుంది. ఆ మరకత గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టించి మట్టి ప్రమిదలలో ఈ పిల్లల చేత కొబ్బరి నూనెతో దీపారాధన చేయించి గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం చదివించండి, సరస్వతి స్తోత్రం. దీనివలన ఏం జరుగుతుందంటే ఆ పిల్లలో ఉన్నటువంటి అభద్రతాభావం ఒకటి తొలగిపోతుంది. ఎడ్యుకేషన్ ఫియర్ ఏదన్నా ఉంటే పోతుంది. శ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. గంగా ప్రవాహ తరంగ స్ఫుట మధురరస భావ భాసుర విధాన అఖండ పరిపూర్ణ విద్యా యోగములను కలగజేస్తుంది. విద్య ఒక్కటే ప్రధానం. ఆ పిల్లలకి సంస్కారంతో కూడుకున్న విద్య అవసరం. సంస్కారం లేనప్పుడు ఎంత విద్య నిష్ప్రయోజనమే. సంస్కారం ఉన్నప్పుడు విద్య తక్కువ ఉన్నా పేరు ప్రఖ్యాతులు, గౌరవం సంఘంలో, సమాజంలో పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటిని చక్కగా ఆచరింప చేయండి. అలాగే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఈ రెండేగా, ఉంటే ఉద్యోగం లేదా వ్యాపారం, శ్రమ జీవనం, వాటెవర్ జీవన విధానం అంటే మనం చేసేటువంటి మనం బ్రతుకు తెరువు కొరకు రూపాయి సంపాదించే మార్గములు ఏముంటాయో వాటిని వృత్తి లేక ఉద్యోగం లేక వ్యాపారం. వాళ్ళకి ఈ 10 ముఖముల రుద్రాక్ష అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. మీకు డౌట్ రావచ్చు, ఏమండి గోచార ఫలాలు కదా మనం చెప్పుకుంటున్నది, ఇది వార ఫలాలు కదా, ఈ వారం వరకేనా ఇది అని. వారం రోజుల కోసం నివారణలు ఇన్ని చేయక్కర్లా. ఈ వారంలో పడేటువంటి బీజం తదుపరి 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 ముందుకు తీసుకువెళ్ళటానికి ఇది ఎంతో శక్తివంతమైనటువంటి ప్రయోజనకారిగా మారుతుంది. ఆచరించండి, సత్ఫలితాలు పొందండి. చక్కగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.